హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చిన్న మెసేజ్ ఇస్తున్నా. తప్పుగా ఉంటే మన్నించండి, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లల కంటే వంటలు రావు, చేయలేరు కాబట్టి వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకున్న పర్లేదు. కానీ మా టైం వాళ్ళందరికీ వంటలు బాగానే వచ్చు కాబట్టి దయచేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంకి కనీసం పులిహోర, దద్దోజనం, ఇంకా గారెలు, ఈ మూడు మనకి కనీసం మూడైనా మన చేతితో చేసి అమ్మవారికి ప్రసాదం పెడితే అమ్మ సంతోషిస్తుందని కాదు. ఎవరికైనా వీలు కుదరకపోతే, ఒంట్లో బాగోకపోతే చేయని వాళ్ళు ఆర్డర్లు ఇచ్చుకున్నా పర్లేదు, పులిహోర ఇవన్నీ. కానీ పులిహోరలు ఇవి కూడా మనం ఆర్డర్లు ఇచ్చుకుంటే మరి మనం చేసేది ఏముందండి? ఇంట్లో కూర్చొని ఆ ప్రసాదం కూడా మనం చేయకపోతే అమ్మవారు సంతోషిస్తుందా? అంటే అమ్మవారు కోపం అవుతుంది, అమ్మవారు తిడుతుంది, కొడుతుంది అని కాదు. అది కూడా మనం చేయకపోతే ఇంకెందుకు ఫ్రెండ్స్? సో దయచేసి పులిహోర, దద్దోజనం ఇవేనా మన చేతితో చేసి అమ్మవారిని నైవేద్యం పెడదాం. వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి ఈరోజు ఈ చిన్న మెసేజ్. గుడ్ ఈవినింగ్.